తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపలున్న వేకెన్సీస్ ఫిల్ జేయడానికి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్ నోటిఫికేషన్. సో, తెలంగాణ లోపలున్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపలున్న కోర్ట్స్ లోపల డిఫరెంట్ పోస్ట్‌లకు సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి ఈ నోటిఫికేషన్ లోపల అరౌండ్ 9 రకాల పోస్ట్‌లకు సంబంధించి ఓకేనా. సో, 9 రకాల డిఫరెంట్ పోస్ట్‌లకు సంబంధించి మనకు అరౌండ్ 800+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మనం ఈ వీడియో లోపల ఏమేం పోస్టులు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ గావాలి అండ్ ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయని జెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలనేది ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మన ఛానల్ లోపల ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్. సో, ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఫర్దర్‌గా రావాలి అంటే జస్ట్ మీరు మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ జేయండి. సో, కొంచెం సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ కూడా మన ఛానల్ లోపల మనం జేసుకుంటాం. సో, మన ఛానల్ లోపల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో, ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియేట్ చదువుతున్న వాళ్ళైతే ఉంటారన్నట్టు. సో, మనం మెయిన్‌గా ఈ వీడియో చేసుకోవడానికి రీజన్ ఏందంటే, మనకి ఇంటర్మీడియేట్ తోటి, ఎస్ఎస్‌సి తోటి కూడా లైక్ ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన లైక్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చిరన్నట్టు. లైక్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. డిగ్రీ చదివే వాళ్ళకి, లైక్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది అన్నట్టు. సో, దట్స్ ద రీజన్ వి ఆర్ మేకింగ్ అవర్ వీడియో. ఓకేనా. సో, ఫస్ట్‌లీ ఏంది అంటే మనకు ఒక 9 రకాల పోస్టులున్నాయి. వి హావ్ 9 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఓకేనా. సో, 9 రకాల పోస్టులు ఉన్నాయి ఈ కోర్ట్ నోటిఫికేషన్ లోపల. ఓకేనా. డిస్ట్రిక్ట్ వైస్ సో, మనకు ఈ కోర్ట్ జాబ్స్ లోపల ఒక 9 రకాల పోస్టులకు సంబంధించి మనకు ఈ అడ్మిషన్స్ లైక్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నట్టు. సో, మనకు ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఒక 9 నోటిఫికేషన్‌లు రిలీజ్ చేషిర్రు. 9 పోస్టులకు సంబంధించి. సో, మనకి 1 2026 అని చెప్పి, 2 2026 అని చెప్పి అట్లా డిఫరెంట్ నోటిఫికేషన్ నేమ్స్ తోటి మనకు ఒక 9 నోటిఫికేషన్‌లు రిలీజ్ చేషిర్రు ఫర్ 9 పోస్ట్స్. ఓకేనా. 9 రకాల పోస్టులకు సంబంధించి. సో, మనకి స్టెనోగ్రాఫర్ అని జెప్పుంది. గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్ అని జెప్పుంది. టైపిస్ట్ అని జెప్పుంది. ఫీల్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అని జెప్పి మనకొక 9 రకాల పోస్టులయితే ఉన్నాయన్నట్టు. సో, ఇక్కడ మనం జూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్‌కి గ్రేడ్ 3కి మనకేం గావాల్సి ఉంటదంటే గ్రాడ్యుయేషన్ అనేది చేయాల్సుంటదన్నట్టు క్వాలిఫికేషన్. ఓకేనా. సో, గ్రాడ్యుయేషన్ అనేది మనకు క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సుంటది ఫర్ స్టెనోగ్రాఫర్. జూనియర్ అసిస్టెంట్‌కి కూడా గ్రాడ్యుయేషన్ అనేది కావాలి. సో, గ్రాడ్యుయేషన్‌తో పాటు కొన్ని అడిషనల్‌గా మనకి కొన్ని లైక్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయన్నట్టు. అవి ఎట్లా చెక్ చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తా మీకు. అండ్ దెన్ టైపిస్ట్‌కి డిగ్రీ గావాలి. అండ్ దాని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్‌కి డిగ్రీ గావాలి. అండ్ ఎగ్జామినర్‌కి ఇంటర్మీడియేట్ సరిపోతది. అండ్ దాని తర్వాత కాపీస్ట్‌కి ఇంటర్మీడియేట్ సరిపోతది. అండ్ దాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్‌కి ఇంటర్మీడియేట్ సరిపోతది. ప్రాసెస్ సర్వర్‌కి ఎస్ఎస్‌సి సరిపోతది. అండ్ ఆఫీస్ సబార్డినేట్‌కి 7-10థ్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. సో, మనం ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో క్వాలిఫికేషన్‌ని డీటెయిల్‌గా చూసుకోవాలి. ఓకేనా. సో, మీరు ఏదైనా ఒక లైక్ పోస్ట్‌కి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాట్ యూ హావ్ టు డూ ఈస్ ముందే మీరు ఈ కోర్స్ లైక్ ఏదైతే ఈ పోస్ట్ ఉందో ఈ పోస్ట్‌కి మీరు ఫిట్ అయితారా అని చెప్పి చెక్ జేసుకోవాలి. మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా? ఓకేనా. స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? సో, వీళ్ళు లాంగ్వేజ్ అనేది ఏమడుగుతున్నారు? ఓకేనా. సో, ఏ లాంగ్వేజ్ వచ్చుండాల్సుంటది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏజ్ లిమిట్ ఎంత ఉన్నదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మీరు చూసుకోవాల్సుంటదన్నట్టు బిఫోర్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి కూడా నేను చెప్తా. కానీ మీరు ఏదైతే పోస్ట్ కావాలనుకుంటున్నారో సో, ఫస్ట్‌లీ మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అండ్ దాని తర్వాత మీకు ఆ లాంగ్వేజ్ వచ్చా? రాదా? అండ్ ఏజ్ ఎంత ఉండాలి? అని చెప్పి ప్రతీది కూడా చెక్ జేసుకోవాలి. అండ్ మీ డిస్ట్రిక్ట్ లోపల వేకెన్సీ ఉందా? లేదా? ఓకేనా. సో, మీ డిస్ట్రిక్ట్‌లో అసలు వేకెన్సీ ఉందా? వేకెన్సీ ఉంటే ఎన్నున్నాయి? అండ్ మీ కేటగిరీలో వేకెన్సీ ఉందా? అని చెప్పి ప్రతీది కూడా చెక్ జేసుకోవాలి. సో, ఇది మన అఫీషియల్ పోర్టల్. ఓకేనా. సో, మనకి తెలంగాణ హైకోర్ట్‌కి సంబంధించి అఫీషియల్ పోర్టల్ ఇది. ఇందులోపలే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడం గాని, అఫీషియల్‌గా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తా ఉంటాయన్నట్టు. సో, ఫర్దర్ కూడా మనం ఇఫ్ పాసిబుల్ ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి వీడియో అయితే చేసుకుందాం. అండ్ మనకిక్కడ ఏంది కదా అంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో, మనకి రిక్రూట్‌మెంట్ అని చెప్పి ఈ పోర్టల్ లోపల ఉంటదన్నట్టు. మీరు పోర్టల్ ఓపెన్ చేసిన చోట మనకు ఇక్కడ రిక్రూట్‌మెంట్ అంటే ఈ రిక్రూట్‌మెంట్ మీద ప్రెస్ చేసిన చోట మనకు సో, ఈ ఏవైతే నోటిఫికేషన్ అయితే కనిపిస్తదన్నట్టు. ఓకేనా. సో, నోటిఫికేషన్ నంబర్ 1,
ఔట్ ఆఫ్ 2016 అని జెప్పి, 2 అని జెప్పి, ఔట్ ఆఫ్ 2016 అని జెప్పి మనకు ఇట్లా మనకిక్కడ నోటిఫికేషన్స్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మీరేం జేయాలి గదా అంటే మీకు కావాల్సిన పోస్ట్ ఏదైతే ఉందో ఓకేనా. సో, ఆఫీస్ సబార్డినేట్ అని ఉంది. దీని మీద మీరు ప్రెస్ చేషిర్రనుకో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ప్రాసెస్ సర్వర్ అని ఉంది. ఈ ప్రాసెస్ సర్వర్‌లో గూడా సో, ఒకవేళ నువ్వు ఆ పోస్ట్ కావాలనుకుంటే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయని జెప్పి డీటెయిల్‌గా చెక్ జేసుకోవాలి. అండ్ రికార్డ్ అసిస్టెంట్ అని ఉంది. దీని మీద మీరు ప్రెస్ చేస్తే రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏందని జెప్పి చూపెడతదన్నట్టు. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం గదా అంటే పోస్ట్ నోటిఫికేషన్ నంబర్ 9 ఓపెన్ చేద్దాం. నోటిఫికేషన్ నంబర్ 9 ఇదే పోస్ట్‌కి సంబంధించి అంటే ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి. సో, మనం ఈ ఆఫీస్ సబార్డినేట్‌ది చేద్దాం ఏమేం గావాలి అని జెప్పి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం తీసుకుంటున్నారని జెప్పి మనకిక్కడ ఇచ్చిర్రన్నట్టు. అండ్ ఎంత సాలరీ ఉంటదని జెప్పి మనకిక్కడ డీటెయిల్‌గా ఇచ్చిర్రు. 19,000-58,850 అని జెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాని తర్వాత ఏందంటే మనకిక్కడ డీటెయిల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది 19థ్ రోజు రిలీజ్ అయిందని జెప్పి అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 24థ్ జాన్వరి నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయితాయని జెప్పి, 13థ్ ఫిబ్రవరి దాకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు టైం ఉంది అని జెప్పి, ఓకేనా. సో, 13థ్ ఫిబ్రవరి 11:59 పీఎం దాకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది అని జెప్పి, ప్రతీది గూడా మనకు డీటెయిల్‌గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేషిర్రన్నట్టు. సో, మనకు ఇంకోటేంది గదా అంటే సో, ఎగ్జామినేషన్ షెడ్యూల్ గావచ్చు, ఫర్దర్ అప్డేట్స్ గావచ్చు అన్నీ గూడా మనకు ఇదే అఫీషియల్ పోర్టల్ లోపల ప్రొవైడ్ చేస్తామని జెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది అండ్ ఇక్కడ మనం జూసుకోవాల్సింది ఏంది గదా అంటే, సో, మనకింకా ఎగ్జామినేషన్‌కి సంబంధించి గానీ, ఎగ్జామ్ ఎప్పుడుంటదని గావచ్చు గానీ, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ జేసుకోవాలని గానీ, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేంది అంటే వేకెన్సీ పొజిషన్ అనేది మనకు డీటెయిల్‌గా ఇచ్చిర్రు. సో, మనం ఇక్కడ మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది మనం చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ క్లైంబింగ్ దానికోసం రిజర్వేషన్ గావచ్చు. ఓకేనా. సో, దాని తర్వాత మనకు బీసీఈ వాళ్ళకి సో, సంథింగ్ కొన్ని బీసీఈకి అగనెస్ట్‌గా వస్తే దేని ప్రకారంగా జాబ్ ఇస్తారు అని జెప్పి గావచ్చు. సో, ఇవన్నీ గూడా మనకు లైక్ డీటెయిల్‌గా ప్రొవైడ్ చేషిర్రన్నట్టు ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో, మీరు ఏదైతే పోస్ట్ కావాలనుకుంటున్నారో దానికి మీరు ఎలిజిబుల్‌యా కాదా అని జెప్పి చెక్ జేసుకోవాలి. ఎట్లా చెక్ జేసుకోవాలి మరి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది గదా! ఇక్కడికొచ్చి మీరు చూసుకోవాలి. సో, ఏంటిది మనం ఏదైతే కోర్స్ కావాలనుకుంటున్నామో ఆ కోర్స్‌కి సంబంధించి మస్ట్ హావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th-10th క్లాస్. ఓకేనా. 7th-10th క్లాస్ వరకు మాత్రమే ఉండాలే. హైయ్యర్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఉండొద్దన్నట్టు. సో, 10th క్లాస్ వరకు ఉన్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని జెప్పి మనకిక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి. ఓకేనా. సో, దాని తర్వాత ఏందంటే మనకు లైక్ కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని జెప్పి కుకింగ్ లోపల, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ లోపల ఎక్స్‌పీరియన్స్ ఉండాలని జెప్పి మనకిక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ జేషిర్రు. అండ్ దాంతో పాటుగా సో, 4 సైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి అని జెప్పి ఇక్కడ మనకు ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాని తర్వాత లాంగ్వేజ్. సో, లాంగ్వేజ్ అయితే పక్కాగా సో, నువ్వు ఎక్కడైతే డిస్ట్రిక్ట్‌లో అపాయింట్‌మెంట్ అయితావో అక్కడ పక్కా జాబ్ లైక్ ఎక్కడైతే నీకు జాబ్ వస్తదో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన నీకు లాంగ్వేజ్ రావాలి అని జెప్పి మనకు లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ లోపల ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ సో, ఇది ఇన్ఫర్మేషను అండ్ దాంతో పాటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ లోపల ఇంకా కొంచెం డీప్‌గా ఎళ్ళండి. సో, దాని తర్వాత మనకు ఏజ్ లిమిట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటది. యాజ్ ఆన్ 17థ్ జులై 2026 వరకి మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 46 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది వీళ్ళది. సో, ఎస్సీ, ఎస్టీది, పీడబ్ల్యూడీది ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీది 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషను. అండ్ దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషను. అండ్ దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సో, యాస్ పర్ రూల్ ఆఫ్ 12 ఆహ్, బ్రాకెట్ 1 సి 1 ప్రకారం అయితే మనకిస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది గూడా మరొకసారి చెక్ జేసుకోండి డీటెయిల్‌గా. ఓకేనా. సో, మీకు ఏ రిజర్వేషన్ ఉంది అని చెప్పి నాకు గూడా తెలీదు గదా! సో, డీటెయిల్‌గా చూసుకోరి అండ్ దెన్ మనకేందంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఎట్లా ఉంటది అనేది మనకు కూడా క్లియర్ కట్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఎంసీక్యూస్ ఉంటాయని చెప్పి, ఓఎంఆర్ బేస్డ్ ఉంటదని చెప్పి క్లియర్ కట్‌గా ఇచ్చిర్రు. సో, ఇప్పుడు మీరేం జేయాల్సి ఉంటది గదా అంటే సో, మనకి జాబ్ వేకెన్సీస్ కూడా మీ డిస్ట్రిక్ట్ లోపల ఎన్నున్నాయనేది కూడా డీటెయిల్‌గా కింద ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. డిస్ట్రిక్ట్ వైస్. సో, డిస్ట్రిక్ట్ లోపల ఏందంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడ ఆదిలాబాద్ లోపల. ఏ కేటగిరీ లోపల ఉన్నాయని చెప్పి కూడా డీటెయిల్‌గా ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, బిఫోర్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీరేం జేస్తారు గదా అంటే మీకు సంబంధించి క్వాలిఫికేషన్ ఉందా?
ఓకేనా. మీకు క్వాలిఫికేషన్ ఉందా? ఏజ్ లిమిట్ ఉందా? అసలు మీరనుకున్న డిస్ట్రిక్ట్ లోపల, మీ కేటగిరీ లోపల అసలు నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయా అని చెప్పి చెక్ జేసుకోరి. ఓకేనా. మీరు ఎలిజిబుల్ అయితుర్రా అనేది ప్రతీది గూడా చూసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోరి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మనకింకా స్టార్ట్ కాలేదు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ జేసుకోరి. సో, అట్లనే మనకి లైక్ అరౌండ్ 9 పోస్టులకు సంబంధించి 9 డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ జేషిర్రు. ఓకేనా. సో, 9 పోస్ట్‌కి సంబంధించి 9 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ జేషిర్రు. మనం ఇందాక మాట్లాడుకుందేమో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ఇదేందంటే ప్రాసెస్ సర్వర్. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్ దాన్నేమంటాం గదా అంటే ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. ఒక పోస్ట్‌కి ఒక ఎలిజిబిలిటీ అయితే ఉంటది. అండ్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ అనేది మాక్సిమం అయితే సో, సేమ్ ఉన్నాయి. ఓకేనా. సో, అది అండ్ ఇక్కడ మీరు జూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోపల మనం ఇందాక ఏదైతే ఆఫీస్ సబార్డినేట్‌ది మాట్లాడుకున్నాం 7-10 ఉండాలని జెప్పి. కానీ ఇక్కడేందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10థ్ అనేది పక్కా పాస్ అయ్యి ఉండాలి అని జెప్పి మనకు ఇక్కడ ప్రాసెస్ సర్వర్ లోపలుంది. ఓకేనా. సో, లైక్ ఒక పోస్ట్‌కి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఒక పోస్ట్‌కి ఒక క్వాలిఫికేషన్ ఉందన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ లోపల ఉండాలి అని జెప్పి. ఓకేనా. అండ్ దాని తర్వాత సో, మనకి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఉండాలి అని జెప్పి ఏజ్ కూడా మాక్సిమం కొన్ని సేమ్ ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నట్టు చూసుకోరొకసారి. ఓకేనా. సో, మాక్సిమం ఏజ్ అయితే సేమే ఉంటది. మినిమమ్ ఏదైతే ఉందో మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 46 ఇయర్స్. కానీ క్వాలిఫికేషన్ లోపలనే కొన్ని చేంజెస్ అయితాయి. అండ్ నంబర్ ఆఫ్ పోస్ట్‌లు మీ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఎన్నున్నాయని జెప్పి చూసుకోరి. ఓకేనా. సో, ఆదిలాబాద్ లోపల ఎన్నున్నాయి? ఎస్సీ జనరల్ ఎస్సీ లోపల గ్రూప్ 1 ఓళ్ళకి ఒక సీట్ ఉందన్నట్టు. లైక్ ఒక జాబ్ ఉంది. ఓకేనా. అండ్ దెన్ జగిత్యాల లోపల ఎన్నున్నాయి? ఎస్టీ లోపల ఒకటుంది. బీసీబీ లోపల ఒకటుంది. ఈడబ్ల్యూఎస్ లోపల ఒకటుంది. అట్లా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇట్లా మీరేం జేయాలి అంటే మీరనుకున్న పోస్ట్ లోపల, మీరనుకున్న డిస్ట్రిక్ట్ లోపల మీకు క్వాలిఫికేషన్ ఉందా ఫస్టు? మీకు ఏజ్ ఉన్నదా? అసలు పోస్టులున్నాయా? అని జెప్పి ప్రతీదీ చెక్ జేసుకోరి. అండ్ దాంతో పాటుగా మనకు అప్లికేషన్ ఫీ ఎంత అని జెప్పి కూడా డీటెయిల్‌గా ఇందులోపలనే ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సో, మనకు ప్రతీదీ మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఇందులోపలనే ప్రొవైడ్ జేషిర్రు. సో, లైక్ ఏంటిది? ఎట్లా ఉంటది? అని జెప్పి ప్రతీది గూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకి సెలక్షన్ ప్రాసెస్ తర్వాత గూడా ఏంటిది అనేది గూడా ఇచ్చిర్రు. ఓకేనా. సో, అపాయింట్‌మెంట్ అయిన తర్వాత అరౌండ్ 10,000 డిపాజిట్ పెట్టాలి అని జెప్పి. సో, ఇది మీరొక్కసారి డీటెయిల్డ్‌గా ఎళ్తే యూ విల్ గెట్ క్లారిటీ. మీకే అర్థమైతదన్నట్టు. ఎగ్జామినేషన్ ఫీ విషయానికొస్తే రూ. 600 అయితే ఉంది ఓసీ అండ్ బీసీకి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళకి రూ. 400 అయితే ఉందన్నట్టు. సో, మీరు చెక్ జేయాల్సి ఉంటదన్నట్టు. డిఫరెంట్ ఏ పోస్ట్ లోపల ఫీ అనేది ఎంత ఉంది అని జెప్పి, ఎంత ఫీ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని సో, మీరు చెక్ జేసుకుంటే మీకు ఏందంటే మీకో క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, మనకి ఇక్కడ ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ కూడా ఫీ స్ట్రక్చర్ గూడా మోస్ట్ ఆఫ్ ద వీటికి గూడా సేమ్ ఉంది. ఓకేనా. సో, మనకేందంటే క్వాలిఫికేషన్ దగ్గర మీరు మెయిన్‌గా జూసుకోండి. క్వాలిఫికేషన్ అనేది సెట్ అయితుందా? అసలు ఎన్ని నంబర్ ఆఫ్ మనకి జాబ్స్ ఉన్నాయి. అసలు మన కేటగిరీ లోపల జాబ్ ఉందా? లేదా? అని జెప్పి ప్రతీది గూడా మీరు చూసుకుంటే ఏమైతదంటే మీకో క్లారిటీ అనేది వస్తది. బిఫోర్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే మీరు ఇవన్నీ గూడా చూసుకోరి. ఓకేనా. సో, అన్ని కోర్సెస్ గూడా ఫీ అనేది సేమ్ ఉంది. 400, 600 అని జెప్పి డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఐ హోప్ లైక్ బానే ఉంది అని జెప్పి అనుకుంటున్న వీడియో అయితే. డు ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.